హాయ్ అండి. చాలామంది కస్టమర్స్ అయితే మనల్ని అడుగుతున్నారండి, అన్న మనం మంత్లీ 400 500 చేసుకుంటున్నానన్నా కానీ 10 నెలలు 15 రోజులే వస్తుంది, నెల రోజులు రావడం లేదన్నా, దీనికి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి. అదేవిధంగా టాటా ప్లే రీఛార్జ్ ఆఫర్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. వీళ్ళందరికీ సొల్యూషన్ ఒకటైతే ఉందండి. ఏంటనంటే, మీరు మంత్లీ రీఛార్జ్ అయితే చేసుకోవద్దండి. 6 మంత్స్ రీఛార్జ్ ఒకసారి చేసుకోండి. ఇలా మీరు 6 మంత్స్ రీఛార్జ్ ఒకసారి చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఫస్ట్ది మీకు రీఛార్జ్ అమౌంట్ అనేది తగ్గుతుందండి. అది ఎంత తగ్గుతుందన్న విషయానికి వస్తే, మీరు మంత్లీ ఇప్పుడు ఈ ప్యాక్ ఉందనుకోండి, ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఈ ప్యాకు మంత్లీ 265 రూపాయలండి. మీరు ఈ ప్యాకు మంత్లీ చేసుకోవడం వల్ల 265 రూపాయలు పడుతుందండి. అదే మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల 1324 రూపాయలు పడుతుందండి. ఈ 1324 రూపాయలు చేసుకోవడం వల్ల మీకు మంత్లీ ఎంత పడుతుందంటే 221 రూపాయలు పడుతుందండి. అంటే ప్రతి మంత్ పైన దగ్గర మీకు 45 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. ఇలా 45 రూపాయలు సేవ్ అవ్వడం వల్ల 645ల ఎంత అవుతుందంటే దగ్గర 300 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. 250 రూపాయల నుంచి 300 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. ఇది ఈ విధంగా బేస్ చేసుకునే వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే 5 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్తున్నారండి. ఇదిగా యాక్చువల్గా అయితే ఆఫరు. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఫస్ట్ది రీఛార్జ్ అమౌంట్ అయితే తగ్గుతుందంటే, అంటే 1 మంత్ అయితే ఫ్రీగా వస్తుందండి. అంటే మీరు 5 మంత్స్ అమౌంట్ కడితే 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారండి. 6 మంత్స్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల రీఛార్జ్ అమౌంట్ అనేది 1 మంత్ అయితే తగ్గుతుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అంటే ఇలా రీఛార్జ్ మీరు చేసుకోవడం వల్ల 6 మంత్స్కి ఒకసారి లాకింగ్ అయిపోతుందండి. 180 రోజులకి ఈ ప్యాక్ అనేది లాకింగ్ అయిపోతుందండి. మీరు ఏ ప్యాక్ చేసుకుంటే ఆ ప్యాక్ లాకింగ్ అయిపోతుందండి. ప్రజెంట్ అనేది టాటా స్కైలో 2 నార్మల్ ప్యాక్లు, 2 హెచ్డి ప్యాక్లు అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. ఆ 4 ప్యాకుల్లో ఏది చేసుకున్నా మీకు 1 మంత్ అయితే ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు లాకింగ్ రీఛార్జ్ అంటే 180 రోజులకి లాకింగ్ అయిపోతుందండి. మీకు కంపెనీ రీఛార్జ్ పెరిగినా తరిగినా ఎటువంటి సంబంధం ఉండదండి. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటే 180 రోజులకు వరకు ఆ డిటిహెచ్ అనేది ఆగదండి. మరి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు మీరు మంత్లీ 265 రూపాయలు చేసుకుంటే మీకు నెల రోజులు రావచ్చు రాకపోవచ్చు అండి. అది మీ బాక్స్ తీసుకునే రీఛార్జ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇటువంటి లాకింగ్ రీఛార్జ్లు చేస్తే మీకైతే 100% 180 రోజులైతే వస్తుందండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఈ 400 500 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నామండి, 10-15 రోజులు వస్తుంది, మాకు నెల రోజులు రావడం లేదు అన్న ప్రతి ఒక్కరికి ఇదే సొల్యూషన్ అండి. మీరు 6 మంత్స్ రీఛార్జ్లు చేసుకోండి, 180 డేస్ పక్కా 100% వస్తుందండి. ఈ రీఛార్జెస్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి, మీకు రీఛార్జ్ చేస్తాను. మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే, ఫస్ట్ది మీరు ఎంత రీఛార్జ్ చెయ్యాలి అన్నది విషయం అయితే మీకు ముందే మేము వాట్సాప్లో పెడతామండి. ఇటువంటి ఛానల్ లిస్ట్తో కలిపి మీకు ఆ రీఛార్జ్కి ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయాన్ని కూడా ముందే మేము ఛానల్ లిస్ట్లో పెడతాము. మూడోది ఏంటంటే, రీఛార్జ్ సక్సెస్ అయితేనే మేము అమౌంట్ తీసుకుంటామండి. రీఛార్జ్ ఫెయిల్ అయితే మాకైతే మళ్ళీ కంపెనీ రిటర్న్ అమౌంట్ అయితే వేసేస్తుందండి. అందుకే మేము ఫెయిల్ అయితే మీ దగ్గర ఎటువంటి అమౌంట్ తీసుకోము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది 3 అండి. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవడం వల్ల నష్టాలు ఏంటనేది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ది, మీరు రీఛార్జ్ ఫెయిల్ అయితే ఎవరిని అడగాలో అన్నది మీకు విషయం తెలియదండి. ఫస్ట్ది. రెండోది, కొన్నిసార్లు టీవీ రీఛార్జ్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసిన తర్వాత కూడా టీవీలు రావండి. రీఛార్జ్ సక్సెస్ అవుతుంది, తర్వాత టీవీ రాదండి. మళ్ళీ మీరు సర్వీస్ ప్రొవైడర్లను కానీ కంపెనీ వాళ్ళు కానీ అప్రోచ్ అవ్వాలి. రెండోదండి. మూడోది, మీకు రీఛార్జ్ అనేది తగ్గదండి. అదే ఏ ఛానల్స్ వస్తాయి అన్నది విషయం అయితే మీకు తెలియదండి ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయడం వల్ల. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4వది ఏంటంటే, ఇదే ప్యాకు మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేశారనుకోండి,